అందరికీ నమస్కారం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో పూజ జరుపుకుంటున్నాము. అలా చూడండి అందరూ కూడా. శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం ఏకదంతముపాస్మయం. శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి. ప్రతి పేరుకు చివరన నమః అనుకోవాలి. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతుర్యాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీయ నమః, ఓం సుఖనిధే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిగ్నే నమః, ఓం మహాగణపతయే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబ జటాధరాయ నమః, ఓం హస్యగ్రీవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మదోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం మంగనస్వరాయ నమః, ఓం ప్రమదాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్తరే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాటత్పదాయ నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలోతీయ నమః, అతీతాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం పుష్కరోత్విస్తవారిణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం చామీకర ప్రభాయ నమః, ఓం సర్మస్త్రే నమః, ఓం సర్మోపస్యాయ నమః, ఓం సర్వకర్త్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం సర్వసిద్ధే నమః, ఓం పంచహస్రాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం సర్మస్తే నమః, ఓం సర్వోపాస్యాయ నమః, ఓం సర్వకర్త్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం సర్వసిద్ధయే నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం అక్ష్యోభ్యాయ నమః, ఓం కుంజరాసురభంజనాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిత్తవనప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం బ్రహ్మ విద్యాది దానుభవే నమః, ఓం జిష్ణవే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం జితమన్మధాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం జ్యాయసే నమః, ఓం యక్షకిన్నర సేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధిశాయ నమః, ఓం గంభీర నినదాయ నమః, ఓం వటవే నమః, ఓం అభీష్టవరదాయ నమః, ఓం జ్యోతిషే నమః, ఓం భక్తనినదే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం అప్రాకృత పరాక్రమాయ నమః, ఓం సత్యధర్మిణే నమః, ఓం సుఖాయ నమః, ఓం సుఖయ నమః, ఓం సరసాంబునిధయే నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకిణే నమః. సమాప్తం. శ్రీ వినాయక వ్రత కథ ప్రారంభం. శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషమగు భారతదేశంలో చాలా కాలమునకు పూర్వం చంద్ర వంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదల్ని పోగొట్టుకొని భార్యతోనూ నలుగురు తమ్ముళ్లతోనూ కలిసి వనవాసం చేయుచు ఒకనాడు నైమిషారణ్యమునకు వెళ్ళాడు. అక్కడ సౌనకాది ఋషి ప్రముఖులకు అనేక పురాణ రహస్యాలు బోధించుచున్న సూత మహామునిని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము మా దాయాదులచే దగా చేయబడి ధన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నీ పోగొట్టుకుని ఉన్నాము. ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైభవములు మరలా మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతుడతనికి వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, ఒకానొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయి పరమశివుణ్ణి సందర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతము చేయడం వలన సమస్తమైన విద్య విజయ వైభవాలను పుత్ర పౌత్రాదిగా వంశ వృద్ధిని పొంది అన్ని కోరికలను తీరిన వారై సకల సుఖ సౌభాగ్యములను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు
సమాధానంగా శివుడు, నాయన కుమారస్వామి, సర్వ సంపత్కరము, ఉత్తమము, ఆయుష్కర్మార్థి సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం ఒకటి ఉన్నది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానము చేసి శుచిర్భూతుడై నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ భక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసము మట్టితో కానీ విఘ్నేశ్వరుణ్ణి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో వడ్లు కానీ బియ్యం పోసి కానీ మండపాన్ని నిర్మించి అష్టదళ నేర్పరచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షిత పుష్పవ్రతాదులతో పూజించి ధూప దీపాలను వెలగా నేరేడు చెరకు మొదలైన ఫలములను ప్రత్యేకముగా రకమున కిరువది ఒకటి ప్రకారము నివేదించి నృత్య గీత వాద్య పురాణ పఠనాలతో పూజలను ముగించి యథాశక్తి వేద విధులై విప్రులకి దక్షిణ తాంబూలాలు ఎదిలిచ్చి బంధుజనంతో కలిసి నూనెను ఉపయోగించకూడదు. నేతితో చేసిన వివిధ భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయము స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని అనంతరం పునః పూజలను చేసి శక్త్యానుసారంగా గణపతికి మౌంజీకృష్ణ జిన దండకమందు లోపవీతములనిచ్చి ఇతర బ్రాహ్మణులను దక్షిణ భోజ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదము వలన సకల కార్యసిద్ధములు సిద్ధించును. కుమారస్వామి, ఉన్న అన్ని వ్రతాలలోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైన దేవుని గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది సుమా అని చెప్పాడు. ఆ విధంగా షణ్ముఖునికి శివునిచే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు. ఓ ధర్మరాజా, నువ్వు ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావనడంలో ఏమీ సందేహము లేదు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలననే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది. శ్రీకృష్ణుడంతటి వాడు కూడా ఈ వ్రతము చేయడం వలనే సమంతకమణితో పాటుగా జాంబవతి సత్యభామలను ఇద్దరు కన్యామణులను పొందగలిగినాడు. ఆ కథ చెబుతాను విను. శమంతకోపాఖ్యానం. సత్రజిత్తేన రాజు యొక్క భక్తి మెచ్చి సూర్యుడు అతనికి సమంతకమణిని ప్రసాదించాడు. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణి తనకిమ్మని సత్రాజిత్తుని అని కానీ సత్రాజిత్తుడు తిరస్కరించాడు. తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనజిత్ అనేవాడు ఆ మణి పొదిగిన వరహారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక సింహం అతనిని వధించి ఆ మణినొక మాంసఖండంగా భావించి ఎత్తుకుని పోతుండగా ఆ అడవిలోనున్న జాంబవంతుడనే భల్లూకరాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకొని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు. కానీ ఆ శమంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి దానిని దొంగిలించి ఉంటాడని సత్రాజిత్తు ఒక పుకారును లేవదీశాడు. ప్రజలంతా ఇది నమ్మసాగారు. ఆ వార్త విని బాధపడి బలరాముని ఓదారుస్తూ శ్రీకృష్ణుడు, అన్నయ్య బాధపడకు, వినాయక చవితి నాడు పాలపత్రాలలో చంద్రుడి ప్రతిబింబము చూడడం వలనే నాకు అపవాదు కలిగిందని చెప్పాడు. చవితి చంద్రుడికి అపవాదికి సంబంధం ఏమిటని బలరాముడు శ్రీకృష్ణుడిని చెప్పసాగాడు. శ్రీ వినాయకుడు చంద్రుని శపించుట. శ్రీ వినాయకుని జన్మదినమైన ఒకానొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో కుబ్జరూపధరుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ
ఉండగా అక్కడే ఉన్న చంద్రుడది చూసి అపహాస్యము చేశాడు. అందుకు కోపించి వినాయకుడు, ఓరి చవితి చంద్రుడా, ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాపనిందలై పోవుదురుగాక అని శపించాడు. అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఆ కథ చెప్పుకొని ఈ కథాక్షతలను ధరించి వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధములైన సుఖ సంపత్ సౌభాగ్యములను పొందుతారని వరమిచ్చాడు. ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయనని పూజించకుండానే ఆ రాత్రి పాలకొండలో చంద్రుడి ప్రతిబింబము చూడడం జరిగింది. అందువల్లనే ఆ అపనింద పడ్డాను అని వివరంగా చెప్పాడు. అది వినిన బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రాయశ్చిత్తం సహితంగా వినాయకుడు వ్రతం చేయించాడు. అలా వ్రతం చేసుకొని కథాక్షతలను ధరించి శ్రీకృష్ణుడు తన అపనిందను మాపుకునేందుకు గాను బయలుదేరాడు. జాంబవంతోపాఖ్యానము మరియు సత్యభామ పరిణయము. ఆ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేనజిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృత కళేబరాన్ని దాని చెంతనే ఉన్న సింహపు అడుగుజాడల్ని చూసి వాటిని వెన్నంటి వెళ్ళి జాంబవతుడి జాడలను తెలుసుకొని అతని గుహలో ప్రవేశించాడు. జాంబవతుడు కూతురు జాంబవతి ఆమె యొక్క క్రీడాలోక కందుకంగా కట్టి ఉంది శమంతకమణి. దానిని తీసుకోబోయిన శ్రీకృష్ణుడిని జాంబవంతుడు నిరోధించాడు. ఇద్దరికి యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోయినాడు. సమంతకమణితో పాటే కుమార్తె అయిన జాంబవతిని కూడా శ్రీకృష్ణునికి సమర్పించుకున్నాడు. మణితో కన్యామణితో మరల వచ్చిన కృష్ణుడు జరిగినది అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తునికి ఇచ్చాడు. కృష్ణుడిని అవమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తుడు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణుడికే ఇచ్చి వివాహం జరిపించాడు. ధర్మరాజా, వృత్రాసురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు క్షీరసాగర మదనమప్పుడు దానవులు సీతాన్వేషణలో శ్రీరాముడు కుష్ఠవ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి ఆయురారోగ్యాలను పొందారు. తన వ్రతము చేసిన భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపచేస్తాడు గనుకనే ఈయనను సిద్ధి వినాయకుడు అన్నారు. విద్యార్థులకి విద్యని, జయార్థులకు జయాన్ని, ధనార్థులకు ధనాన్ని, పుత్రార్థులకు పుత్రులను ప్రసాదించుతుంది ఈ వ్రతము. వితంతువులు పూజించినట్లయితే మరే జన్మలోనూ వైధవ్యము పొందరు. కాబట్టి ధర్మరాజా, నువ్వు ఈ వ్రతము చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు. సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందురుగాక అని సూతుడు చెప్పగా విని ధర్మరాజు ఈ వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకొని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. హరి ఓం తత్సత్. శ్రీ వినాయక వ్రత కథ సంపూర్ణ. జై బోలో బోలో వినాయక్ మహారాజ్కి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే దేవి త్రయంబకే నారాయణీ నమోస్తుతే.